హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూసిన ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? నేను లంచ్లోకి అయితే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కాంబినేషన్‌లో కర్రీ చేయడం అనేది నేను ఫస్ట్ టైమేనండి. ఫస్ట్ టైమ్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే తిన్నాను. టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఇంకా నేను ఈసారైతే నేను మా ఇంట్లో అయితే ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చేసినా పచ్చి రొయ్యలు విడిగా చేస్తాను. ఎగ్ కర్రీ అయితే మామూలుగా చేస్తాను. 2 కాంబినేషన్‌లో అయితే ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ అండి. కోడిగుడ్డు పచ్చి రొయ్యలు కర్రీ చేసుకోవడానికైతే నేనైతే కేజీ వరకైతే పచ్చి రొయ్యలైతే తీసుకున్నాను. నేనైతే టైగర్ రొయ్య అయితే తీసుకున్నానండి. అంటే పెద్ద రొయ్య ఉంటుంది కదా! ఆ రొయ్య అయితే తీసుకున్నాను. నీట్‌గా లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే సీ ఫుడ్ కదా! ఒక రకమైన నీచు స్మెల్ అయితే వస్తుంది. అలా రాకుండా లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. నీట్‌గా క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యల్లోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనము వాటర్ వేయకపోయినా నార్మల్‌గా పచ్చి రొయ్యలు ఉడికేటప్పుడు అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్, ఈ వాటర్ మొత్తం అయితే డ్రై అవ్వాలండి. అప్పుడే మనకు నీచు స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేను ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఫ్రాన్స్ అయితే మంచిగా ఉడికినాయండి. వాటర్ అంతా రిమూవ్ అయినాయి. అందులో నుంచి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. రిమూవ్ అయిన తర్వాత నేనైతే ఫ్రాన్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. పక్కనైతే పెట్టుకున్నాను. వేరే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయితుంది. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిందండి. మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ అయితే మనం పీల్ తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే వేసుకున్నాను. అందులో లైట్‌గా పసుపు అయితే వేశాను. పసుపు వేసుకొని మంచిగా అయితే మనము వేపుకోవాలండి. వేపుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ మంచిగా ఫ్రై అయినాయండి. ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్‌లో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకునేటప్పుడైతే ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకోవాలండి. ఘాట్లు పెట్టకుండా డైరెక్ట్‌గా వేసామంటే మనకు ఆయిల్ అనేది మొహం మీద చిందుతుంది. కాబట్టి ఘాట్లు పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రై చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. అదే కళాయిలోకి అయితే నేను ముందుగా ఉడికించుకున్న రొయ్యలైతే వేశాను. రొయ్యలు కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ అయితే బావుంటుందండి. పచ్చి రొయ్యలైతే మంచిగా ఫ్రై అయినాయండి. ప్లేట్‌లో తీసుకొనైతే పక్కనైతే పెట్టుకుంటాను. స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్స్‌ను, పచ్చి రొయ్యలైతే వేపాం కదా! బాగా హీట్ మీద ఉంటుంది. సిమ్‌లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసుకోవాలి. ఇక్కడైతే వేసుకున్నాను. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే అందులోకైతే 1 స్పూన్ వరకైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. యాక్చువల్‌గా నేను రొయ్యలు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ అయితే వేశాను కదా! చూసుకొని అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలైతే త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే సాల్ట్ అయితే వేశాను కదా! ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే 1 స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలోకైతే ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. స్మెల్ బావుంటుంది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా! పచ్చి వాసన పోయే వరకైతే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేపుకుంటాను. వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ అయితే నేను భీమవరం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ అయితే తిన్నానండి. ఇంకా నేనెప్పుడు కూడా చేయలేదు. ఫస్ట్ టైమ్ అయితే ఈరోజైతే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. టమాటా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బావుంటుందండి. ఇక్కడైతే టమాటా అయితే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత అందులోకైతే మనం ఫ్రై చేసుకున్న పచ్చి రొయ్యలైతే యాడ్ చేసుకుందాము. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కాంబినేషన్‌లో కర్రీ ఉంటుందని నాకసలు తెలీదండి. భీమవరం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను. అప్పుడు నాకు బాగా నచ్చింది. ఇంకా నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఈరోజైతే ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బా వచ్చిందండి. అందులోకైతే ఫ్రాన్స్ ముక్కలైతే వేసుకున్నాం కదా! రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే కొంచెం మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి.
కారం అయితే మంచిగా మగ్గిందండి. అందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి. కర్రీని తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఎగ్స్ కూడా వేసుకుంటే మనకి కరెక్ట్‌గా ఉప్పు, కారం అనేది ఎగ్స్‌కి కూడా పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే వేసానండి. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడైతే 1 స్పూన్ వరకైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే యమ్మీగా ఉండే కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుంది. యమ్మీగా ఉండే పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు కాంబినేషన్‌లో కర్రీ అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు తినకపోతే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే నచ్చుతుంది. నాకైతే ఫస్ట్ టైమ్ తిన్నాను. నచ్చి మళ్ళీ అయితే నేను ట్రై చేశానండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.